వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణ అంటేనే దిల్దార్ కల్చర్, శత్రువును సైతం గౌరవించే సంస్కృతి తెలంగాణది. అయితే తీవ్ర పదజాలంతో ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి విద్వేషపు మాటల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ప్రజలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? అసలు సీఎం భాష ఎందుకు మారింది? స్వార్థం కోసం సంస్కృతిని కాలరాస్తున్నారా? ప్రతిపక్షాలంటే సీఎంకు ఎందుకంత భయం? డైవర్షన్ పాల్ డైలాగ్స్ పైన ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ పురపూర్లో తిట్ల పురాణం తారాస్థాయికి చేరుకుంది. లీడర్లు మాటలు తూటాలు పేల్చుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ పైన విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరు జాతిపిత, ఎవరికి జాతిపిత అంటూ మండిపడ్డారు. పెళ్ళమ్మగుడు మాట్లాడుకునేది వింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకొస్తారు. ఆయన ముఖం మందికి చూపియొద్దాడు. అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళమొగుడు. తెలంగాణ సీఎం వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేసింది గులాబీ దళం. ఇప్పటికే రేవంత్ బినామీ కంపెనీలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ చేశారు. 6,000 కోట్ల కాంట్రాక్టులపైన ఆయన విమర్శలు చేశారు. దానికి సమాధానం చెప్పకుండా డర్టీ డైలాగ్స్ పేల్చుతున్నారని మండిపడ్డారు. రేవంత్ బూతుల సీఎంగా మారిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. బుడ్బుడుకలో లెక్క అంటలేరా? ఏమున్నది? ఏమైనా 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలు దొరకొడతా అంటాడు. అరే అక్క జిల్లాలకు 2,500 ఎప్పుడు ఇస్తావురా భయ్ అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఇవి తప్ప ఏమన్నా మంచిగా మాట్లాడే ముచ్చట ఉన్నదా? మొన్నేందో హార్వర్డ్ పోయి వచ్చిండట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతు పిత. వీడు బూతులు తప్ప ఏమన్నా వస్తాయా వానికి? అదే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇగో నేను 4,000 పింఛన్ రేపటికెళ్ళి ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2,500 ఇస్తా అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు. అదేం మాట్లాడాడు? మాట్లాడితే బూతులే బూతులే బూతులు, తిట్టుడే తిట్టుడు. వీడెక్కడ దొరికిండు బుడ్బుడు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వేడి పట్టణాలకు చేరింది. నిన్నటిదాకా పల్లె పల్సు పట్టుకోవడంలో పోటీపడ్డ ప్రధాన పార్టీలు ఇప్పుడు అర్బన్ ఓటర్ను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. ఎలాగైనా గెలవాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సై అంటే సై అంటున్నాయి. బస్తీమే సవాలంటూ రాజకీయ వేడి రాజేస్తున్నాయి. డైనమైట్ లాంటి డైలాగులతోటి దూకుడు పెంచాయి. అయితే మున్సిపల్స్ అధికార పార్టీ హస్తానికి మాత్రం ఛాలెంజ్గా మారాయి. తెలంగాణ పురపూర్లో తిట్ల పురాణం తారాస్థాయికి చేరింది. ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు కాంబోజీ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ నాయకులు, లింగజీ గారు కాంగ్రెస్ నాయకులు, సాదిక్ గారు రాజకీయ విశ్లేషకులు, అందే రామరెడ్డి గారు బీజేపీ నాయకులు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. లింగజీ గారు, తెలంగాణ పురపూర్లో తిట్ల పురాణం తారాస్థాయికి చేరుకుంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 6,000 కోట్ల కాంట్రాక్టుల విషయంలో బినామీ కంపెనీలపై చేస్తున్న ఆరోపణలకు గట్టి ఆధారాలతోటి సమాధానం చెప్పకుండా మీరు వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ పాలన చిత్తగించినట్టు కాదా? ముందుగా రాజ్ న్యూస్ యజమానికి నమస్కారాలు. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హర్షిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఈరోజు ప్రజలు మా పరిపాలనను స్వాగతిస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వెనుకకు నెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీని 2023లో ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దాని తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి 8 సీట్లు ఇచ్చినారు. టిఆర్ఎస్ పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్య గుండు 0. ఇది గమనించుకోవాలి దయచేసి. ఇంకా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈరోజు ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు. మెజార్టీ స్థానాలను
70%కు పైగా 70 నుండి 80% పైగా ఈరోజు స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్స్ లో పట్టం కట్టారు. దీన్ని బట్టి మీకు అర్థమైపోతా ఉన్నది, 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతా ఉంటే ఈరోజు ఓర్వలేక ఈరోజు ఈ జరుగుతున్నారు తప్ప ఎలాంటిది లేదు. రేపు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపుగా 90% సీట్లను ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. దానికి నిదర్శనమే గతంలో జరిగినటువంటి ఎన్నికలు. ఇప్పటికైనా టిఆర్ఎస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. మీరు అన్ని ఎలక్షన్లో కూడా వెనుకబాటులో ఉన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కష్టం కాడుతా ఉంటే దాన్ని ఓర్వలేక ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నారే తప్ప ఇంకోటి లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మీ సత్తా ఏందో చేసి చూపెట్టండి. ఇలా మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఇలా ప్రజలు మాతో ఉన్నారు. ఈరోజు ప్రజలు మా పాలనను స్వాగతిస్తా ఉన్నారు. కాబట్టే గత అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 90% సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపాలిటీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జెండా ఎగరతామని చెప్పేసి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడితే ప్రతిదానికి కూడా అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటే గాని ఇలా హరీష్ రావు గారు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరండి? ఇలా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అధిపిత కేసీఆర్. ఈరోజు సాక్షాత్తుగా ఈరోజు కేసీఆర్ గారు చెప్పారు. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసింది ఏం లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే ఒక ఈ పార్టీ పెట్టుకొని ముందుకు నడిపిస్తున్నారే తప్ప ఇలా వాళ్ళు ఇలా కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ రావులు తప్ప ఈ రోజు ఏదైనా ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో 22% ఈరోజు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపిస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తా ఉన్నదండి? ఇలా బీసీలకు కాంగ్రెస్ పైన సిద్ధశుద్ధి ఉంది, కానీ ఇలా బీజేపీ కూడా ఈరోజు బీసీల పైన సిద్ధశుద్ధి లేదు. అదేవిధంగా ఏదైతే మేము ఎన్నికల సమయంలో వాగ్దానం చేశామో దాదాపుగా అన్ని కూడా ఒక్కొక్కటి అన్ని అమలు చేస్తా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే అనేక అక్కడ అవసరాన్ని బట్టి ఏదైతే పథకాలు అవసరం ఉన్నాయో అవి కూడా ఈ రోజు మేము ఇలా తీసుకుంటా ఉన్నాం. మీరు చూసినట్టయితే ఈరోజు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా రైతు భరోసా, ఇవాళ రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున భరోసా కూడా కల్పిస్తా ఉన్నాం. అది మా గొప్పదనం, అది కాంగ్రెస్ పార్టీ. లింగేష్ గారు, మా నాయకుడు రైతు భరోసా మహిళల పట్ల రైతు భరోసా ఇప్పటి వరకు మీరు వచ్చిన దగ్గర నుంచి ఎన్నిసార్లు వేశారు మీరు రైతు భరోసా? సార్ మేము వాస్తవానికి కూడా రైతులకు ఎప్పుడు అవసరమో రైతులకు అనుగుణంగా ఈ రోజు రైతు భరోసా వేయడం జరుగుతున్నది. రేపు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిండ్రు. రేపు రాబోయే 1-2 రోజుల్లో కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ రోజు రైతులు కల్పించడానికి దానికి ప్రణాళిక తయారు చేసి ఈ రోజు రైతులకు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు లింగేష్ గారు అడిగినప్పుడల్లా ఏదో ఒక రీజన్ చెప్తున్నారు తప్ప. చెప్పండి లింగేష్ గారు, చెప్పండి సార్. ఒక్క విషయం సార్, చెప్పండి సార్. ఒక విషయం సార్, ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉండేవారు రైతులు. ఈ రోజు గ్రామ స్థాయి ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ఈరోజు మాకు పట్టం కట్టినారంటే ఈరోజు రైతులు ఎవరి వైపు ఉన్నారో మీకు అర్థం అవుతా ఉన్నది. దయచేసి ప్రతిపక్ష నాయకులు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఓకే వెంకటేశ్వర్లు గారు, మీ 10 ఏళ్ల పాలనలో మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపైన ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు ఆధారాలు చూపండి అని సవాల్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే అడుగుతుంది. అప్పుడు మీరు అనుసరించిన వైఖరిని ఇప్పుడు కాంగ్రెస్ కూడా అనుసరిస్తుంటే తప్పు ఎలా అవుతుంది వెంకటేశ్వర్లు గారు? గుడ్ ఈవినింగ్ రాజనీష్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది వెంకటేశ్వర్లు గారు, ప్లీజ్ కంటిన్యూ.
ఇప్పుడు మేము ఏమంటున్నామంటే 9.5 సంవత్సరాలు 2013-14 లో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఎంత ఉంది, 2013-14 లో తెలంగాణ వచ్చిన తర్వాత స్టేట్ ఇన్కమ్ ఎంత ఉంది, 2023లో గౌరవ్ కేసీఆర్ గారు ఓడిపోయే టైంకు పర్ క్యాపిటల్ ఎంత ఉంది, ఫర్ స్టేట్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. ఇలా పర్ మంత్ ఇన్కమ్ 18,000 కోట్లు ఉంటే ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది డెఫిసిట్ అవుతుంది. ఇలా కాళేశ్వరం మీద, పాలమూరు రంగారెడ్డి మీద వాళ్ళు తట్టడి మట్టిది ఇలా ఈ 2.5 సంవత్సరాలుగా. నేను ఏమంటున్నానంటే, మేము తీసినటువంటి నైని కుంభకోణం యొక్క అంశాన్ని ఇలా సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి యొక్క బినామీ వాళ్ళ కేసు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన దాని మీద మేము బయటికి తీస్తే గౌరవ్ రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, వారి విజ్ఞతకే వదిలేద్దాం. నేను ఏమంటున్నంటే, గెలిచినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా ప్రజాసేవలో నిమగ్నమై పంచువాలిటీ ఉండాలి. వాళ్ళు ప్రమాణం చేసినటువంటి ప్రమాణం మీద ఉండాలి. ఇలా 2,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 పెంచుతున్నారు. పెంచిరా సార్? ఇలా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు తీసుకొస్తే అది తులమంగారం ఉన్నారు, ఇచ్చిరా సార్? ఇలా గ్యాస్ ఫ్రీ అన్నారు, 94 లక్షల మందికి గ్యాస్ ఇవ్వాలి, 22 లక్షలు. ఇలా 41,000 క్యాబినెట్ లో 41,000 కోట్లు క్యాబినెట్ లో పెట్టినటువంటి రుణమాఫీ 20,000 కోట్లు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు సార్? మొత్తం ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, టైం సరిపోదు. రాజ్ న్యూస్ పెట్టే ప్రతి అంశంలో 1 అవర్ టైం సరిపోవడం లేదు. నేను ఏమంటున్నానంటే, ఇవాళ మూసీ నది మీద 144 కోట్లు అవి ఉష్కాకి అయిపోయినాయి. ఇవాళ పాలమూరు రంగారెడ్డి మీద వాళ్ళు తట్టడి మట్టి తీయలేదు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కుమ్మక్కై అదొక వ్యవహారం చేస్తుంది. ఒక్క అంశమే కదా సార్, ఇలా బీసీ కులగణకు సంబంధించిన దాంట్లో 42% డిక్లరేషన్ లో బుట్ట దాఖలు చేశారు. ఇలా కామారెడ్డి డిక్లరేషన్ బుక్కడ అయిపోయింది, చేవెల డిక్లరేషన్ అయిపోయింది, వరంగల్ డిక్లరేషన్ అయిపోయింది. ఇవాళ గౌరవ లింగోజీ గారు ఏమంటున్నారంటే 80% 90% గెలిచినాము మేము సర్పంచ్లు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మద్దతుదారులు 60% ఎక్కువ గెలవలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మంచి విలువలు, అభివృద్ధి, సంక్షేమం కనుక చూసుకునేది ఉంటే 90% గెలవాలి. 2 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టకుండా 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రాకుండా ఎలక్షను అని చెప్పేస్తే బీసీ కులగణన ముందు చూపి 42% చూపి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల వాళ్ళు పెట్టిన 12,700 గ్రామ పంచాయతీలలో వాళ్ళు గెలిచింది ఐ థింక్ 55% ఉంటుంది. 4,500 టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 700 బీజేపీ గెలిచింది, ఇండిపెండెంట్ ఏకాభిప్రాయంతో వచ్చిన 1,000, వాళ్ళు ఒక 6,500 గెలిచినట్టుంది. 50% 50. 80 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఎప్పుడు టీడీపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, కమ్యూనిస్ట్ ఉన్నా 85% 90% సర్పంచులు గెలుస్తారు. అంటే గుర్తు లేని సర్పంచులు 100% గెలితే మరి ఇలా మున్సిపాలిటీలు గెలుస్తున్నారు. 147 మున్సిపాలిటీలో దాదాపు 20 పెండింగ్ ఉన్నాయి. ఇలా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల 48 లక్షల మంది ఓటు హక్కు 11వ తారీఖు నాడు వినియోగించుకుంటున్నారు. ఇలా లింగోజీ గారు అంటున్నారు ఏమని, బాగా గెలిచిందని. మరి మీ జనగామ జిల్లా ఉన్నటువంటి 131 విలేజ్లలో బీఆర్ఎస్ పార్టీ 85 గెలవలేదా? మీరు 21 గెలవలేదా? అది మీ టైంలో మాట్లాడాలి. లింగేష్ గారు, మీకు ఇచ్చే టైంలో మాట్లాడండి. లింగేష్ గారు, మీకు ఇచ్చిన టైంలో మాట్లాడండి. మీకు ఇచ్చే టైంలో మాట్లాడండి. లింగేష్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. లింగేష్ గారు, సమయం తక్కువ ఉంది. లింగేష్ గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చిన టైంలో వాళ్ళు లింగేష్ గారు ప్లీజ్ లింగేష్ గారు, వెంకటేశ్వర గారు మాట్లాడివ్వండి. లింగేష్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. లింగేష్ గారు ప్లీజ్. వెంకటేశ్వర గారు ప్లీజ్. చక్రి గారు, నా నెంబర్ మీ దగ్గర ఉంది, నేను మీకు డేటా పంపిస్తా. ఒక సీనియర్ జర్నలిస్ట్ లో మనం గ్రౌండ్ లోకి పంపిద్దాం. గత 26 నెలలు 27 నెలలుగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఎట్లున్నాయి, ఒక్క హామీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీ కంప్లీట్ కాదు. ఒక్కటంటే ఒక్క హామీ, ఒక బస్ ఫ్రీ అంటే బస్ కూడా అది స్కీమ్ కాదు, అది లేడీస్ ఫ్రీ అంటారు, జెంట్స్ కు 100% 200% పెంచు. ఒక్క హామీ కాదు కదా. ఇవాళ సోషల్ మీడియాలో చూస్తే ఆ బూతులు తిడుతుంటే చెవులో దూదులు పెట్టుకునే సమాజం కనపడతాను. నేను ఏమంటానంటే, గౌరవంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోని దగ్గర పెట్టుకొని, గవర్నమెంట్ సలహాదారులను పెట్టుకొని దగ్గర పెట్టుకొని ఏమి ఇస్తానన్నాము, ఏం చేయాలని దాని మీద వాళ్ళకి అవగాహన లేదు. కరెంట్ ఇవ్వడం లేదు, వాటర్ రావడం లేదు, యూరియా కోసం భారతదేశంలో లేని మళ్ళీ లైన్లు వచ్చినాయి. ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతాను. నేను ఏమంటున్నంటే,
వాళ్ళ క్యాబినెటే చెప్పింది 41,000 కోట్లు రుణమాఫీ చేయాలని. అప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు పెళ్లిళ్ళు చేసుకోకూరు, తులం బంగారం ఇస్తాము, మీరు రుణమాఫీ కంప్లీట్ చేస్తాము, 2 లక్షల రూపాయలు లోన్ తీసుకోండి ఇమీడియట్లీ మీకు మాఫీ చేస్తామని చెప్పారు. ఇవాళ ఇంకా 22,000 కోట్లు ఇలా రైతులకు ఇవ్వాలి. రైతు బీమా రావడం లేదు, కరెంటు రావడం లేదు. పాలమూరు రంగారెడ్డి కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ వాపస్ పంపింది. కాళేశ్వరం చిన్న డ్యామేజ్ లీకేజీలు వస్తే అది గవర్నమెంట్ బాధ్యత, అది డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపేర్ చేయమని రిపేర్ చేయడం లేదు. ఇప్పటికీ 5 సార్లు రైతు బంధు ఈ 2.5 సంవత్సరాల 5 సార్లు రైతు బంధు పడాలి. ఇవాళ వాళ్ళు వేసింది 2 సార్లు 3 సార్లు ఎగ్గొట్టిరు. 69 లక్షల మందికి 73,000 కోట్లు 12 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు వేసిన మాట వాస్తవం కాదా? ఇలా ఒక రైతు చనిపోయిన తర్వాత విత్ ఇన్ ది 45 days లో 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ వచ్చిన మాట వాస్తవం కాదా? ఎక్కడ లైన్ క్లియర్ లేకుండా యూరియా ఇచ్చిన మాట వాస్తవం కాదా? 200 రూపాయల పెంచిన 2,000కి ఇచ్చిన మాట వాస్తవం కాదా? పాలమూరు రంగారెడ్డి 90% కట్టిన మాట వాస్తవం కాదా? మిషన్ భగీరథ నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా? కరెంటు రెప్పపాటులో పోకుండా కాపాడింది వాస్తవం కాదా? ఎందుకు మాట్లాడతారు? ఇట్లాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయే పార్టీ. ఇలా నేడు హీరో రేపు జీరో అన్నట్టు, గద్దర్గాడు పాట అన్నట్టు. నేను ఏమంటున్నంటే గెలిచినప్పుడు అభివృద్ధి సంక్షేమం మీద పాలన మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వ్యక్తిగతంగా మాటలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం అనేది ప్రజలు అసహించుకుంటారు. రాబోయే తరాలకు మనం ఏమిస్తామని చూసుకుంటారు. ఇలా ముఖ్యమంత్రి కానటువంటి వ్యక్తి, ఒక ఓటుకు నోటు సూటుకేసుతో దొరికిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిందంటే ప్రజలు ఏమనుకుంటారు? ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటుకు నోటు కేసులో ఒక దోషిగా ఉన్న వ్యక్తి ఒక జడ్జి గారికి మేము అవార్డు ఇస్తున్నాం అంటే పార్లమెంటరీ వ్యవస్థ ఎంత మంచిగా ఉందో చూసుకోవాలి. అట్లాంటప్పుడు మీరు చేసిన ప్రమాణాలను గుర్తుపెట్టుకొని ప్రజలకు పాలన చేయాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి బూతులు మాట్లాడము, గలీజ్ మాట్లాడము, అడ్మినిస్ట్రేషన్ మాట్లాడము. ఇలా సంక్షేమం ఎక్కడ పోతుంది? ఇలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ఎక్కడ పోతుంది? ఇలా స్టాంప్ డ్యూటీ ఇన్కమ్ ఎక్కడ పోతుంది? రియల్ ఎస్టేట్ ఎక్కడ పోతుంది? ఫర్ క్యాపిటల్ ఎక్కడ పోతుంది? అన్ని చూసుకోకుండా మీరు డెఫిసిట్ లకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నడి బజార్లో బోర్ల బొక్కలు పడ్డది. ఇలా 10 మంది, ఇలా 7 SLPలు 3 రిట్ పిటిషన్లు. సుప్రీంకోర్టు ఏమంటుంది? మీరు వాయిదాలు వేసి లాగదీస్తున్నారు, మేము డిసిజన్ ఇస్తున్నాం. మేము డిసిజన్ ఇస్తే మళ్ళీ గౌరవప్రదమైనటువంటి స్పీకర్ పోస్ట్ లో ఉండి బాగుండదు అనేది ఇస్తుంది. రేపు పొద్దున ఫిబ్రవరి 18 టైం ఉంది. రేపు ఒకవేళ స్పీకర్ గారు మళ్ళీ రికాల్ చేస్తే ఎక్కడ పరిస్థితి పోతుంది? అన్ని గ్రహించాలి. నేను ఏమంటున్నంటే ఏ పార్టీ అయినా అభివృద్ధి సంక్షేమం మీద ఓట్లేసి గెలిపించుకున్నప్పుడు ఆ ప్రజల యొక్క మేలు చూడాలి తప్ప ఇలా ఏం మేలు జరుగుతుంది? ఎక్కడ? నిన్న రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడలో మీటింగ్ పెడితే ఆయన మాట్లాడుతుంటే కుర్చీలు పక్కకేసి ఆ బూతులు మాట్లాడుతుంటే ప్రజలు వెళ్ళిపోయింది మనం చూడడం లేదా? ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీని కాపాడుకోవడంలో ముందుంటారు. కానీ ప్రజలు ఏం గ్రహిస్తున్నారు అనేది ఇలా మూడో కన్ను జర్నలిజం వాళ్ళకి ప్రతి వాస్తవాలు తెలుస్తాయి. ఇలా గ్రౌండ్ లో ఏముంటుంది, కాంగ్రెస్ పార్టీ 26 నెలలు ఏం చేసింది అనేది ప్రతి అంశం వారిగా వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నైని కుంభకోణం యొక్క అంశాలు బయట పెట్టాలి. ఇలా సుప్రీంకోర్టు నుంచి అది సమన్లు వచ్చినాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేయాలి, దాని మీద నోరు విప్పాలి. ఇలా హెచ్సివి కుంభకోణం ఏమైంది, హైడ్రా ఏమైంది, మూసి ఏమైంది, కులగణన ఏమైంది, 42% ఏమైంది, రుణమాఫీ ఏమైంది, 4,000 పింఛన్ ఏమైంది, తులం బంగారం ఏమైంది, స్కూటీలు ఏమైనాయి, కరెంట్ ఏమైంది, అన్ని ఇప్పుడు కమిషన్ల పేరు కాలయాపన చేయడం అనేది పద్ధతి ఉండదు. ఎప్పుడైనా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. తెలంగాణ పురపూర్లో తిట్ల పురాణం తారాస్థాయికి చేరుకుంది. ఇదే అంశంపైన మనం మాట్లాడుతున్నాం. రామరెడ్డి గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సాగుతున్న ఈ తిట్ల పురాణంలో బీజేపీ ఎక్కడుంది సార్? మీరు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారా, లేక ప్రత్యామ్నాయ ఎజెండాను ప్రజల ముందు ఉంచుతున్నారా రామరెడ్డి గారు? అంటే మేము కూడా తిట్ల పురాణం పెట్టాలన్నా నాకు అర్థం కాలేదు మీరు అడిగింది. తిట్ల పురాణం అనేది అసలు మంచి రాజకీయం అది. అంటే ఆ తిట్ల పురాణానికే దురదృష్టం ఏంటంటే తిట్ల పురాణానికే మీడియాలో కవరేజ్ వస్తుంది. అది చాలా దురదృష్టమైంది. మేము రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ మీద ఛార్జ్ షీట్ రిలీజ్ చేసినాం. బీఆర్ఎస్ ఏం ఛార్జ్ షీట్ రిలీజ్ చేయలే. ఈ రెండు అంటే రామరెడ్డి గారు మీరు కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని విమర్శిస్తూ పురపూర్లో మీరు ప్రసంగాల్లో ఎక్కువ వెనకంజ పడ్డారు. కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మారింది, కానీ బీజేపీ ఎందుకో కనిపించడం లేదనే ఆరోపణలు కనిపిస్తున్నాయి. అందుకే నేను ప్రేక్షక పాత్ర అని నేను వర్డ్ యూజ్ చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు ఏంటంటే నిజం డోర్ తీసుకొని బయటకు వచ్చే లోపల అబద్ధం 3 చక్కర్లు కొడుతుందా. ఇక ఓవర్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో ఈ మనకు వేమన గారు చెప్పిందంటే అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరం గాను సజ్జనుంటు పలుకు చల్లగాను. ఈ ఆడంబరాలు, ఈ తిట్ల పురాణం, ఇవి ఓవర్ యాక్షన్లు చేస్తే అదే వాళ్ళే నిజంగా ఏదో విమర్శిస్తున్నారు కాంగ్రెస్ కు పోటీ అని వాళ్ళు అట్లా భ్రమ కల్పిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఏంటంటే ఇప్పుడు ఎన్నికల టైంలో ఈ సాగదీసిన కేసు దీన్ని చెప్పాలి ఏంటంటే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా డైరెక్ట్ గా కెమెరా ముందు ఓటుకు నోటు కేసులో దొరికిపోతే దాన్ని మొగల్ రేపు సీరియల్ లాగా నడిపించాడు కేసీఆర్. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం ఒక 60 పైగా కుంభకోణాలు చేస్తే అవి కేసులు బుక్ అయితే దీన్ని ఏంటంటే కార్తీక దీపం సీరియల్ లాగా రేవంత్ రెడ్డి నడిపిస్తుంటారు. వీళ్ళిద్దరి కుమ్ముక్కుతోని వీళ్ళిద్దరు ఛాలెంజ్ నువ్వెంత నువ్వు కలిసి అంటే నువ్వు ఈ డ్రామాలు ఇవేమన్నా ప్రజలకు పనికొచ్చేటిగా ఒకటి. ఇంకొకటి ఈ స్థానిక సంస్థలకు కేంద్రం ఇవ్వాలి, సమాన వాటగా రాష్ట్రం ఇవ్వాలి. గత కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఇస్తలేదు. అదే మోడీ ప్రభుత్వము ఎవ్రీ ఇయర్ టైం టు టైం కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు ఈ నగరపాలికలకు నగర మున్సిపల్ కౌన్సిల్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ గ్రామ పంచాయతీ కానీ వస్తున్నాయి. అప్పుడు ఆ సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెట్టిరంటే 3,000 కోట్లు ఆడ వచ్చేటివి ఉన్నాయి, మురిగిపోతాయి ఈ ఎలక్షన్లు ఈ మార్చి లోపల జరగకపోతే భయానికి పెట్టారు. అది కోర్టు చివాట్లు ఇవి. ఇంకోటి సర్పంచ్ ఎలక్షన్ మేము ఇన్ని గెలిచాం మేము ఈ డ్రామాలు ఏంది? అసలు పార్టీ గుర్తు మీద జరగలేవి, పార్టీ సింబల్ మీద జరగలే ఎన్నికలు. ఎవరు ఏ పార్టీ ఎట్లా చెప్పుకుంటాం అంటే గంప కింద కోళ్ళు కమ్మేసి ఈ కోళ్ళని మాయ, పక్కింటి కోళ్ళైనా ఏ ఇంటి కోళ్ళైనా ఈ కోళ్ళనే మాయ ఆ కోళ్ళైనా మాయ చెప్పుకోవడానికి. కాంగ్రెస్ ఎంత ధ్వనం అందంటే ఇప్పుడు జగిత్యాల పరిస్థితి ఏంది? జగిత్యాల కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇచ్చారు? బీఫామ్లు 60లో 50లో 14-15 జీవన్ రెడ్డి జీవితకాలం కాంగ్రెస్ లో పడిసచ్చిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ జీవన్ రెడ్డికి 14-15 పార్టీ ఫిరాయించిన సంజయ్ కుమార్ కు 35-36. ఇది కాంగ్రెస్ ఏది పార్టీ ఫిరాయించిన వాళ్ళు రాళ్లతో కొట్టండి అని చెప్పిన తీరు ఇది రేవంత్ రెడ్డి చెప్పింది. అక్కడ నిజామాబాద్ లో మున్సిపల్ మేయర్ అయితే నేను కార్పొరేషన్ మేయర్ అయితే పోటీ చేసామే నామినేషన్ కోసం 8,16,00,000 రూపాయలు కట్టింది. 17 ఏళ్ళ నుంచి కట్టలే ఆస్తి పన్ను. 17 ఏళ్ళ నుంచి కట్టగా ఎన్నికల నామినేషన్ కోసం ఎన్నికల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అయితే అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదించొచ్చని. ఇది కాంగ్రెస్ వాళ్ళ తీరు. గద్వాల కూడా అది పరిస్థితి. తర్వాత బీఆర్ఎస్ ఏంది? వికారాబాద్ లో ఒక కౌన్సిలర్ గా యునానిమస్ గెలిచిండ్రు బీఆర్ఎస్ నుంచి. పొద్దున బీఆర్ఎస్ గెలవంగా కాంగ్రెస్. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తారు, కౌన్సిలర్లు పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కు ఓటేస్తే ఓటర్కి ఏం లాభం? బీఆర్ఎస్ పరిస్థితి నా దోబిక గద నా గల్క నా ఘాట్క. కేంద్రంలో లేరు, రాష్ట్రంలో లేరు, గెలిస్తే పార్టీలో ఉంటారని నమ్మకం లేదు. ఎందుకు వేయాలి? ఓటర్ అడుగుతారు ఎందుకు వేయాలి? మీరు నిధులు చేయలేరు, డెవలప్ చేయలేరు, పార్టీలో ఉండరు, మీకు ఎందుకు వేయాలంట. అది బీఆర్ఎస్ పరిస్థితి. అయితే రామరెడ్డి గారు ఎజెండాను ప్రజల ముందు ఉంచుతున్నారా? మీరు ఎజెండాలని మీరు ప్రజల ముందు ఉంచుతున్నారా బీజేపీ తరఫున? స్పష్టంగా ప్రజల ముందు ఉంచుతున్నాం. ఇప్పుడు ఏంటంటే మీడియా అనేది ఇప్పుడు 2 రకాలుగా ఉందండి. మేము మీ ఛానల్ గురించి మాట్లాడితే జనరల్ చెప్తున్నా, మీ ఛానల్ బాగా పనిచేస్తుంది, అప్రిషియేట్ చేస్తున్నా. మాకు అన్ని పార్టీలు సమానం అండి. మీరు చూస్తున్నారు, మీరు మొదటి నుంచి నేను కాంగ్రెస్ అడగాల్సింది కాంగ్రెస్ అడుగుతున్నా, బీఆర్ఎస్ అడగాల్సింది బీఆర్ఎస్ అడుగుతున్నా, మిమ్మల్ని అడగాల్సింది మిమ్మల్ని అడుగుతున్నా. మాకు అన్ని ఛానల్ సమానమే. రామరెడ్డి గారు కాదు, కేసీఆర్ సీఎం అయిన కొత్తలో 2 మెయిన్ ఛానల్స్ టెలికాస్ట్ కానియలే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV9 కేబుల్ ఆపరేషన్ పట్టుకొని దుర్మార్గంగా చేస్తే వాళ్ళ తర్వాత లొంగిపోవాల్సి వచ్చింది. ఇట్లా అధికారాన్ని అండగా పెట్టుకొని రేవంత్ రెడ్డి ఏమిడు పండబెట్టి తొక్కుతా, నోటి ముందు మైకి పెట్టి మాట్లాడుతున్నా, పేగులు తీసి మెడకేసుకుంటా అన్నాడు, లొంగ తీసుకుంటూ. ఇప్పుడు అసలు న్యూస్ ఏదో రేవంత్ రెడ్డి స్పీచ్ అంటే అన్ని పనిచేసి టెలికాస్ట్ చేసిన కొన్ని మెయిన్ ఛానల్స్ అంత భయంకరంగా నయాన భయాన లొంగ తీసుకుంటూ. కేసీఆర్ చేసిందే యాజ్ ఇట్ ఈస్ రేవంత్ రెడ్డి చేస్తుండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే యాజ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ చేస్తుంది. పేరు మార్పు అని. ఏం మార్పు? ఒక సోనియా కుటుంబం పోయి కల్వకుంట్ల కుటుంబం పోయి సోనియా కుటుంబం పెత్తనం వచ్చింది. ఇప్పుడు కాబట్టి అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద ఇన్ని కేసులు అయినాయి, కుంభకోణాలు అయినాయి. కాంగ్రెస్ మీద ఆల్రెడీ వచ్చినాయి, బొగ్గుమసి కూడా అంటుంది. అది ఇంకా ఆడకుండా అంటే మంత్రులు కొట్లాడుకున్నారు, కేబినెట్ చర్చలు తెలుసుకున్నారు. 12 ఏళ్ళ నుంచి మోడీ ప్రభుత్వం ఒక్క కుంభకోణం రాలేదే. బీజేపీకి ఈ 2 పార్టీలకు ఉన్న తేడాది. అద్భుతంగా పనిచేస్తుండ్రు. అమెరికా అధ్యక్షులు బేదిరిస్తే కూడా కేర్ చేయలే. యూరోపియన్ యూనియన్ అగ్రిమెంట్ చేసుకుంటే అమెరికా అధ్యక్షుడు దిగొచ్చిండు.
ఇది ఏంటంటే ఎక్కడ ఎంత మొత్తం సోషల్ మీడియా ఈవెన్ నేషనల్ మీడియా కూడా చాలా వరకు వస్తుంది. కొన్ని మన తెలుగు మీడియా ఎందుకో శీతకాన్ని వేస్తున్నాయి. బీహార్ ఎలక్షన్ కానీ మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ బీజేపీ ఎక్కడ ఘన విజయం సాధిస్తారు. మీ ఛానల్ గురించి మళ్ళీ చెప్తున్నా, కొన్ని ఛానల్స్ అట్లా చేసి బీజేపీ పోటీలో లేదు ప్రజల్లో లేదని తప్పుడు సంకేతాలు పంపించే కుట్రలు చేస్తున్నాయి. అయితే రామరెడ్డి గారు, సరే ఇప్పుడు మనం పురపోరు గురించి మాట్లాడతాం. పురపోరులో అర్బన్ ఏరియాల్లో మీకు కొంచెం పట్టుంది. ఈసారి మీ ధీమా ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరు? మేము కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యనే పోటీ, బీఆర్ఎస్ పోటీలో లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మేజర్ మున్సిపల్ కార్పొరేషన్స్ నిజామాబాద్ కరీంనగర్ బీజేపీ స్వీప్ చేస్తుంది. నిజామాబాద్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో బీజేపీ స్వీప్ చేస్తుంది. లాస్ట్ టైం 28 గెలుచుకున్నాం నిజామాబాద్ లో. బీఆర్ఎస్ 12 అధికారంలో, బీఆర్ఎస్ కాంగ్రెస్ 2-3 నిజామాబాద్ లో. మేము ఇక్కడ 12 గెలుచుకున్నాం కరీంనగర్ లో, కాంగ్రెస్ 2-3. ఇప్పుడు మేము స్వీప్ చేస్తున్నాం. మీరు అప్పటికిప్పటికి మేము లోక్సభ ఎన్నికలు కానీ గత ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అధికార పార్టీ ఒక్క ఎమ్మెల్యే గెలుచుకోవాలి. మేము 2 గెలుచుకున్నాం, ఒక టీచర్స్ యూనియన్. బీఆర్ఎస్ అయితే పోటీ చేసే ధైర్యమే చేయలేదు. కాబట్టి బీజేపీ మేలుగా ఉంది, ప్రజల్లో ఉంది. కొంత వీళ్ళు ఓవర్ యాక్షన్లతోని దాన్ని కవర్, వీళ్ళు ఇద్దరు ఒకటే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా ఎంఐఎం తెప్పెత్తనం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఎంఐఎం తెప్పెత్తనం. వీళ్ళిద్దరు కాంగ్రెస్ అంటే ఏంటి? కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్. స్వయాన రేవంత్ రెడ్డి అంటూ అంత తుమ్మలన్నాడు, అడ్డంకి దాకా ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. కేటీఆర్ ఏమండు? మీరు కబ్జాల కోసం రైట్ రామరెడ్డి గారు, రైట్ మాట్లాడారు, మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. రామరెడ్డి గారు, ఓటు బ్యాంక్ రాజకీయాలు నికృష్ట రాజకీయాలు చేస్తారు, బీజేపీ తిప్పి కొడుతుంది బలంగా. రైట్ సాదిక్ గారు, మీరు చెప్పండి, మీ దృష్టిలో ఈ ఎన్నికలు అభివృద్ధి ఆధారంగా జరుగుతున్నాయా లేక కేవలం రేవంత్ వర్సెస్ కేసీఆర్ అనే వ్యక్తిగత ఇమేజ్ పోరుగా మారిపోయాయా? సాదిక్ గారు, ఇక్కడ పురపోరులో చూసుకున్నప్పుడు పురపోరు ఏ విధంగా జరుగుతుంది అని చూసుకున్నప్పుడు దానికంటే ముందు మనము తిట్ల విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే హుందాగా రాజకీయాలు లేవు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు హుందాగా ఉన్నారు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న హుందాగా మాట్లాడుకొని ప్రజల ముందు ఆదర్శవంతంగా ప్రజలకి ఒక మెసేజ్ని పంపాలి. ఇది పాలన, ఈ పాలనలో మేము ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఈ హుందాతనము ఎందుకో కానీ దానికి బీజం వేసింది ముందు బీఆర్ఎస్ అయితే దాన్ని కొనసాగిస్తున్నది నేడు కాంగ్రెస్ పార్టీ. నెమ్మదిగా అది బీజేపీ కూడా అంటుంది. నెమ్మది నేను నిన్న చూసినప్పుడు ఎందుకో అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. ఇక మేము కూడా మాట్లాడకపోతే తప్పు అవుతుందేమో అని మాట్లాడుతున్నారు. ఎక్కడ బూత్ పదాలు సార్, మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారు. ఎక్కడ బూత్ పదాలు అగ్రెసివ్ గా మాట్లాడారంట. మీరు వినండి ప్లీజ్. ఎందుకంటే ఇంకోటి సంయమనం కూడా లేదండి. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు వినాలనే సంయమనానికి కూడా మన ఎందుకో గానీ ప్యానెల్లో కూడా ఎందుకో గానీ అన్ని రాజకీయ పార్టీ, మిమ్మల్ని కాదు అన్ని రాజకీయ పార్టీలు సంయమనాన్ని కోల్పోతారు. ఈ సంయమనాన్ని కోల్పోతున్నటువంటి ఈ క్షణంలో మనం ఏం మాట్లాడినా కూడా రాజకీయ పార్టీలకు వినిపిస్తుందా కనిపిస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. వాళ్ళు తమ విషయాలను చెప్పుకోవడంలో, వాళ్ళు తమ అభివృద్ధిని చెప్పుకోవడంలో, తమ సిద్ధాంతాలను చెప్పుకోవడంలో, తమ ప్లాన్స్ చెప్పుకోవడంలో, తమ పాలసీస్ చెప్పుకోవడంలో అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. పరస్పరం విమర్శించుకునే దగ్గర హుందాగా పరస్పరం విమర్శించుకుంటే అభ్యంతరం లేదు. కానీ ఆ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, పరిధులను దాటి ఏవైతే మాట్లాడుతున్నారో అది నిజంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు ఎందుకో ఏంటి ఇచ్చి రాజకీయాలు అంటే ఇట్లా ఉంటాయా, రాజకీయాలు తిట్టుకోవడమే ఉంటుందా అని చిన్న పిల్లవాళ్ళు కూడా మాట్లాడుకోవడం నాకు ఎందుకో బాధగా. సీఎం కానివ్వండి, లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, ఇట్లాంటి బాధాకరమైనటువంటి రాజకీయాలను నేను చూడడం నిజంగా కూడా మాకు బాధాకరంగా ఉంది. రాజకీయాల్లో హుందాతనం లేదా? ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడినప్పుడు కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ మాట్లాడినప్పుడు కానీ, ఆ తర్వాత మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడినప్పుడు కానీ, ఆ హుందాతనాన్ని చూసి రాజకీయాలంటే భారతదేశ రాజకీయాలు చాలా బాగుంటాయని మాట్లాడుతున్నారు. ఆ రాజీవ్ గాంధీ మాట్లాడినప్పుడు కానీ ఇవన్నీ చూసినప్పుడు కొంత వాళ్ళ మధ్య మాట్లాడే హుందాతనాన్ని చూసుకుంటాం. ఎందుకో కానీ రోజు రోజుకు దిగజారిపోయే రాజకీయాలను చూస్తున్నప్పుడు కొంత బాధగా ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా కానివ్వండి, ఇటు కేటీఆర్ కానివ్వండి, ఇద్దరు కూడా మాట్లాడే భాషని కాస్త తగ్గించుకోవాలి. ఒకసారి ఇంట్రోస్పెక్షన్ పరిశీలించుకోవాల్సిన అవసరం.
ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే వీటికి కొన్ని అర్థాలు కూడా చెప్పడం కష్టంగా ఉంది. కానీ తిట్ల పురాణాన్ని ప్రజాస్వామ్యంలో హుందాతనంగా పరిగణించబడదు. పరస్పరం విద్వేషాలు, రాగద్వేషాలను రెచ్చగొడుతుంది. పై స్థాయి వాళ్ళు మాట్లాడితే కింది స్థాయి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడతారు. కింది స్థాయి రాగద్వేషాలు, జెండా ఎత్తుకునే వాళ్ళు, ఆ జెండాలను పట్టుకునే వాళ్ళు జెండా కర్రలతోటి కొట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఆపాలి, మీరు హుందాగా ఉండాలి, సంయమనంతో ఉండాలని నేను ఇరుపక్షాల వాళ్ళకి, అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాము. చేతులెత్తి మేము చెప్తున్నాము, ఎందుకంటే ఇవి విద్వేషాలకు వస్తాయి. ఈ విద్వేషాలను వదిలిపెట్టాలి. ఇక మూడో విషయం పురపాలనకు వద్దాం, పురపోరుకు వద్దాం. పురపోరుకు వచ్చినట్లయితే వీళ్ళెవ్వరు రాజకీయ పార్టీల వాళ్ళు ఒక విషయం మాట్లాడుతున్నారు. అవినీతి 95% పుర పాలికల్లో కొనసాగుతుంది. ఏ రాజకీయ పార్టీ కూడా అవినీతి ఎజెండాగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఎక్కడ గెలిచినా కూడా కార్పొరేటర్లు ఇంత ధనాన్ని ఖర్చు చేసినప్పుడు మళ్ళీ ధనాన్ని ఎట్లా రాబడతారు? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్నకి రాజకీయ పార్టీలు ముఖం చాటేస్తుంది. అవును, ఈ ప్రశ్నకి మేము జవాబు చెప్పమంటున్నాం. అది అంతేనండి అంటున్నాను. ఇది ఇక్కడ ప్యానెల్లో కూర్చున్నటువంటి నేను ముగ్గురు సభ్యులను ఏకదాటిగా అడుగుతున్నాను. మీరు ఛాలెంజ్ చేస్తారా? మాతో రండి, ఎన్నికల నిఘాతో మాతో రండి. ఎంత ఖర్చు చేస్తున్నారు ఒక్కొక్క పార్టీ చెప్పమనండి. ఈ ముగ్గురు ప్యానెల్లో కూర్చున్నటువంటి వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈరోజు సవాలు విసురుతున్నాను. ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బులు చెప్పమనండి. కాంగ్రెస్ పార్టీని చెప్పమనండి, బీఆర్ఎస్ పార్టీని చెప్పమనండి, బీజేపీ పార్టీని. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు చర్చించకుండా, మేము ఇంత ఖర్చు చేస్తున్నాం చెప్పకుండా మేం చేస్తున్నాం. ఏం చేస్తున్నారండి మీరు? ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు లేకుండా ఒక పేదవాడిని గెలిపించగల సత్తా ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? ఒక టికెట్ ఇచ్చారా మీరు? ఒక పేదవాడికి ఒక టికెట్ ఇచ్చి గెలిపించగలుగుతున్నారా? మీరు టికెట్ ఇచ్చిన తంతు చూడండి, మీరు టికెట్ ఇచ్చిన భాష చూడండి, మీరు టికెట్ ఇచ్చిన వేషం చూడండి. సిగ్గుతో తల వంచుకోవాలండి మూడు రాజకీయ పార్టీలు. రమ్మనండి, నేను చెప్తాను ఎవరెవరికి ఏ రాజకీయ పార్టీకి ఇచ్చారో. మొత్తం అఫిడవిట్స్ అన్ని కూడా రేపు పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి. చెప్పమనండి. అన్ని నీతులు వల్లించడం, వెనక వైపు చేయడం. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నానండి, ముగ్గురు ప్యానెల్లో ఉన్న వాళ్ళని రమ్మనండి, వస్తారా? మాట్లాడదాం. టికెట్లు ఇచ్చారు, అడుగుదాం. డబ్బులు లేకుండా ఒక ముఖ్యమైన విషయం అండి, మీ ద్వారా నేను అడగదలుచుకున్నాను ఈ మీడియా ద్వారా. డబ్బులు లేకుండా ఏ క్యాండిడేట్ అయినా గెలుస్తాడని గట్టిగా చెప్పమనండి. దమ్ముందా ఈ రాజకీయ పార్టీలకు? నేను దమ్ముందా అని అడుగుతున్నాను. ఎందుకు బాధతో అడుగుతున్నానండి. నేను సవాలు విసిరడం లేదు, వాళ్ళ మీద నాకేం కోపం లేదు. అయ్యో ప్రజాస్వామ్యం అని మాట్లాడుకునే వీళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు. ఓట్లను ఒక హృదయపూర్వకంగా ఈ రాజకీయ పార్టీకి ఇవ్వాలనుకోవాలా? ఎన్ని పైసలు ఎక్కిస్తే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా? మంది ఎవరు పంచితే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా? చెప్పమనండి. మాకిన్నొచ్చినాయి, మీకెన్నొచ్చినాయి కాదు. ఎంతమంది రాజకీయాల్లోకి మీరు తీసుకొస్తున్న టికెట్ల బేరం ఏ విధంగా కొనసాగింది? అందుకోసం నేను ఇక్కడ మీ ద్వారా చెప్పుకునేది ఏంటంటే, పురపోరుకు సంబంధించి మేము చేసినటువంటి సర్వేల్లో ప్రతి చోట కూడా టికెట్ల తంతు నుంచి ఇప్పుడు మొదలైనటువంటి తంతు చాలా బాధాకరంగా ఉంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఎవరు గెలిచారు, ఎవరు ఓడరు కాదు, విలువలను కాపాడుకునే నేపథ్యం కావాలి. రేపు అవినీతికి నాంది పలుకుతుంది ఇది. రేపు అవినీతిమయమవుతాయి పురపాలికలు. రాజకీయ పార్టీలారా గమనించండి. మీరు అవినీతికి మీరే నాంది చేసినట్టు అవుతారనేది నా బాధ అండి. ఇది మన రాజకీయ పార్టీలో ఒక విధంగా ఒక పెద్ద ప్రధాన చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్తున్నాను. రైట్. లింగజ్ గారు మీరు ప్లీజ్ కంటిన్యూ. నేను అడుగుతాం, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి జాతిపిత వంటి పదాలను వాడుతూ మాజీ సీఎంపైన విమర్శలు చేయడం ఇది గౌరవప్రదంగా ఉందా? ఇది ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపుతుంది కదా, మీరేమంటారు? అదేవిధంగా సాదిక్ గారు అడిగిన ప్రశ్నకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. వాస్తవానికి కేసీఆర్ ఎవరికి జాతిపిత అండి? ఏం చేసిండని కేసీఆర్ ఇలా జాతిపిత? ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా సోనియా గాంధీ తెలంగాణ అమ్మ, తెలంగాణ తల్లి. కేసీఆర్ గారు ఈరోజు నేను చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ
బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఉద్యమం చేస్తేనే మీరు ఇచ్చారు. మీరు ఏమైనా ఇవ్వడానికి బిస్కెటా లేదా ఛాయ్? అన్న, మన ఒక్క ఫస్ట్ విషయం ఎస్ఆర్సీ లో మీరు గుర్తుపెట్టుకోండి. 69 మందిని చంపింది మీరు, ఇప్పుడు మన 200 మందిని చంపింది మీరు. సోనియా మేట తెలంగాణ ఇచ్చిందన్న, మేము పోరాటం చేయకుండానే వస్తున్నాయి. ఎన్నిసార్లు ఉద్యమాలు వచ్చినాయి, ఎన్నిసార్లు ఇప్పుడు నేను ఏమంటానంటే మీరు ఒక మాట వినాలి ఫస్ట్. నేను ఏమంటానంటే ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయి, ఫస్ట్ ఎస్ఆర్సీ ఎంతమంది చంపారు, సెకండ్ ఎస్ఆర్సీలు ఎంతమంది చెప్పారు, పెద్ద మనుషుల ఒప్పందం పేరు మీద ఏం జరిగింది, అవన్నీ చెప్పాలి కదా. సోనియా గాంధీ మన తెలంగాణ ప్లేట్ల పెట్టి తెచ్చిచ్చిందా? ప్రజా ఉద్యమాలు సృష్టిస్తున్న తెలంగాణ వచ్చింది ఇక్కడ. ఇలా సోనియా గాంధీ నేను చెప్పేది ఒక మాట వినండి. మీరు ఫస్ట్ మాట్లాడుతున్నారు, నేను క్వశ్చన్ అడుగుతున్నా. మీ గవర్నమెంట్ నేను ఒక ప్రజా పద్ధతిలో క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు ఆ పెద్ద మీరు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు ఏం మాట్లాడుతున్నారు గ్రహించాలి. ఇక్కడ ప్రజా ఉద్యమాలు సృష్టిస్తేనే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ ఏమి ఇయ్యలేదు. సోనియా గాంధీ ఎక్కడ ఇచ్చిందండి? 1200 మందిని చంపించింది. ఇలా 1200 మందిని చంపింది. 69లో 322 చంపినారు. ఫస్ట్ ఎస్ఆర్సీ అన్నారు, సెకండ్ ఎస్ఆర్సీ అన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తేనే వచ్చింది తప్ప ఉట్టిగా రాలేదు తెలంగాణ. వచ్చిన తెలంగాణ ఉట్టిగా ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ మీద మేము ఉప ఎన్నికలు తెచ్చినాము. ఇవాళ 20 సంవత్సరాలు చెప్పాలి. తెలంగాణ గురించి ఎన్నిసార్లు మేము గెలిచినాము. ఆ రోజు మీకున్న ఎంపీలని మీరు వెంకటేశ్వర్లు గారు మరి మీకు అవకాశం ఇస్తాను. వెంకటేశ్వర్లు గారు ప్లీజ్. లింగేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఈరోజు వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్ని సీట్లు ఉన్నాయండి వాళ్ళకు? ఒక్క కేసీఆర్ ఒక్కడే ఇలా పార్లమెంట్ లో ఏ రోజు కూడా తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడిన కేసీఆర్ ఇలా తెలంగాణ తెచ్చిండా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇలా తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి మా నాయకురాలు ఒప్పించి మెప్పించి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలది. మీరు కేసీఆర్ ఒక్కరు కొట్లాడితే వచ్చిందండి తెలంగాణ? ఏ రోజైనా తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడినండి కేసీఆర్? తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్న రోజు కూడా ఈ రోజు కేసీఆర్ గారు పార్లమెంట్ లో లేరు. అది గుర్తుంచుకోవాలి దయచేసి టీఆర్ఎస్ నాయకులారా. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఇలా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఏందండి? 2014 తెలంగాణ ఆర్థిక స్థితిగతులు ఏంటి? ఇలా నిలువు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2023లో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లు అప్పులు ఇచ్చి ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశారండి. ఇలా ఈ రోజు మేము చేశాం అంటున్నారు. ఎవరికి ఇచ్చారని అప్పులు? ఇలా కాళేశ్వరం కట్టి కమిషన్లు దోచుకున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా కమిషన్ల కోసమే ఈ రోజు టిఆర్ఎస్ పనిచేసింది తప్ప ఈ రోజు తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేయలేదు. ఇలా 2 సంవత్సరాలు అయింది. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేయని కృషి అంటూ లేదు. వాస్తవానికి రామరెడ్డి గారు ఒక విషయం లేవనెత్తిండ్రు. ఇలా యూరియా ఇవ్వాల్సింది ఎవరండి? ఇలా కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో యూరియా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు మా ఎంపీలు స్వయాన కేంద్ర మంత్రి దగ్గర వెళ్ళి కూడా ఈ రోజు యూరియా కోసం రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారు? చెప్పండి ఈ రోజు బీజేపీ నాయకులను ఈ రోజు మాట్లాడదాం దాని బాధ్యత. అదే విధంగా వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ఇలా జనగామ జిల్లాలో ఎన్ని సర్పంచ్ సీట్లు వచ్చినాయని ఒక మాట మాట్లాడినాను. ఇలా నేను రెడీ ఉన్నా. రేపు పొద్దుగాల కాంగ్రెస్ మద్దతుదారులు 100% కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు జనగామ జిల్లాలో సర్పంచ్లుగా గెలిచినారు. మీరు అవకాశం ఇస్తే రేపు పొద్దుగాల జనగామ చౌరస్తాలో సాదిక్ అలీ గారు మా జిల్లా ప్రాంతం మా జిల్లా నుంచే ఉన్నారు. అవకాశం ఇస్తే 100% అంటే జనగామలో 285 గ్రామ పంచాయతీలు ఉంటే ఇలా 140 పైగా మేము గెలిచాం. ఖచ్చితంగా మేము నిలబెడతామండి. అక్కడ 80% సర్పంచులను సిద్ధంగా ఉన్న వెంకటేశ్వర గారు సిద్ధంగా వస్తారా? రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతో మా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిపించినటువంటి సర్పంచులు అందరినీ కూడా జనగామ చౌరస్తాలో నిలబడడానికి ఈ రోజు నేను సిద్ధంగా ఉన్నా. మీరున్నారా? అదే విధంగా 2 సంవత్సరాల నుంచి ఏం చేశారని మాట్లాడుతున్నారు. ఒక్కొక్కటిగా 2 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత మేమైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలను కూడా
ఒక్కొక్కటి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తాం. అందుకే కదా మాకు పార్లమెంట్ ఎలక్షన్ లో 8 సీట్లు ఇచ్చినారు, అందుకే కదా మాకు సర్పంచ్ ఎలక్షన్స్ లో మెజార్టీ ఇచ్చినారు. అదే విధంగా రేపు మున్సిపల్ మాట్లాడినారు, అది పార్టీకి గుర్తులతో ఎన్నికలు కావు అన్న మాట్లాడినట్టు, పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికలు కావు, అవి వ్యక్తిగతంగా జరిగినటువంటి ఎన్నికలు. 50% మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మాట్లాడుతూ ఉన్నారు. చలో రేపు పొద్దుగాల ఎన్నికలు కదా, ఇవాళ 14 సార్ ఒక్క విషయం అన్నా, ఇవాళ 14 వార్డులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యునానిమస్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిందంటే సరిపోదండి మీకు? వెంకటేశ్వర గారికి అవకాశం ఇద్దాం. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సింబల్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచే అవకాశాలు ఉన్నాయి. మీరు చూస్తా ఉన్నారు. రేపు 13 తారీఖు నాడు వచ్చినటువంటి రిజల్ట్స్ లో మీరు చూస్తా ఉన్నారు. ఇంకో విషయం, లింగేష్ గారు మళ్ళీ అవకాశం ఇస్తాం, సమయం తక్కువ ఉంది. వెంకటేశ్వర గారికి అవకాశం ఇద్దాం. వెంకటేశ్వర గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు నేను ఫస్ట్ సాదిక్ సార్ చెప్పిన దానికి ఒక అంశం మాట్లాడి, సాదిక్ గారు చెప్పిన దాంట్లో 100% నేను సార్ మాటలకు ఏకీభవిస్తున్నా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టి పౌరులకు భారత రాజ్యాంగాన్ని కాపాడి ఆ పాలన జరగాలని చేసుకుంటున్నా. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అనేది 25 సంవత్సరాలు తెలంగాణ అజిటేషన్ లో పుట్టింది. ఒకవేళ మా దగ్గర తప్పులు ఉన్నట్టు మేము సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్రలో చూసుకున్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ గత 60-70 సంవత్సరాలుగా ఏం జరుగుతుందో చూసుకోవాలి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తా, సాదిక్ సార్ కూడా గుర్తుకుంటుంది కావచ్చు. ఇవాళ 116 మున్సిపల్లో 7 కార్పొరేషన్లు జరుగుతుంటే 2.5 కోట్ల పైసలు ఓన్లీ కాంగ్రెస్ కౌన్సిలర్లు, మేయర్లే వాళ్ళ పెండింగ్ బిల్లులు పే చేశారు సార్. అది ఎవరికి తెలియడం లేదు. నేను ఏమంటున్నానంటే 100% మీరు అన్నదానికి నేను ఏకీభవిస్తున్నా, పార్టీగా కూడా ఏకీభవిస్తున్నా, వ్యక్తిగతంగా కూడా ఏకీభవిస్తున్నా. ఇంకొక అంశం, ఇప్పటిదాకా కాంగ్రెస్ మిత్రుడు గెస్ట్ చెప్పినట్టు తెలంగాణ యాజిటేషన్ గురించి చెప్పినట్టు, తెలంగాణ యాజిటేషన్ లో జరిగిన దాంట్లో తెలంగాణ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది మాట 2004లో కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టిన మాట వాస్తవం కాదా? 2 ఎంపీలతో తెలంగాణ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా నీతి ఆయోగే చెప్పింది. నీతి ఆయోగ్ చెప్పింది ఏమని? మిషన్ భగీరథ గురించి, మిషన్ కాకతీయ గురించి, ఈ కాళేశ్వరం గురించి, ఆ జీడిపి గురించి నేను చెప్పట్లేదు. ఇవాళ సుప్రీంకోర్టు చెప్తుంది ఏమని? ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కు 6,212 కోట్ల కుంభకోణానికి సంబంధించిన దాంట్లో సమ్మన్లు వచ్చినాయని నేను చెప్పట్లేదు. ఇలా కేంద్రానికి పోయినా, ఇక్కడ పోయినాయి. కేసీఆర్ పాత్ర లేని తెలంగాణను ఎవరైనా ఊహించుకుంటారా? నేను సాదిక్ సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ లేని తెలంగాణ ఎవరు ఊహించుకోలేరు. అంటే ఇలా తెలంగాణ లేకుండానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారా? ఇలా రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, ఇంతకు ముందు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట వినండి, మీరు వినాలి. ఫస్ట్ వినాలి, మీరు వినాలి. మీరు ఎప్పుడు రాదు టీవీలోకి, లింగేష్ గారు మీకు ఇందాక అవకాశం ఇచ్చాం. లింగేష్ గారు ప్లీజ్ వెంకటేశ్వర గారు మాట్లాడండి. లింగేష్ గారు వెంకటేశ్వర కంక్లూడ్ చేస్తారు. ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు కొత్తగా టీవీ వచ్చిన వాళ్ళు గిట్లే మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటారు. సాదిక్ సార్ ఏమాత్రం ఎవరిని డిస్టర్బ్ చేయలేదు, రామరెడ్డి గారు డిస్టర్బ్ చేయలేదు, నేను డిస్టర్బ్ చేయలేదు. ఒకవేళ నేను డిస్టర్బ్ చేసినంటే ఫస్ట్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తేనే నేను డిస్టర్బ్ చేసిన. నా అంశాన్ని పూర్తిగా నేను క్షుణ్ణంగా చెప్తా. అది వాస్తవమా కారణం ప్రజలు గ్రహిస్తారు, జర్నలిస్టులు గ్రహిస్తారు, రాజకీయ విశ్లేషకులు గ్రహిస్తారు. నేను ఏమంటున్నంటే, 2000 కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది. ఫస్ట్ ఎస్ఆర్సీ తెలంగాణకి ఏం నచ్చింది, సెకండ్ ఎస్ఆర్సీ సోనియా గాంధీ 1200 మంది ఎట్లా చంపింది, 69లో 372 మంది ఎట్లా చంపింది. తెలంగాణను నష్టం చేసినే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు నెంబర్ 1 విలువలే కాంగ్రెస్ పార్టీ. ఇలా బీజేపీ విలువలు కాదు. ఎందుకంటే బీజేపీ 12 సంవత్సరాల నుంచి ఉంది కదా, కానీ 76 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కాబట్టి 9.5 సంవత్సరాల కేసీఆర్ గారు తెలంగాణకి ఏం చేసిండు? ఇవాళ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ 60-70 ఏళ్లలో చేయలేనండి ప్రణాళికలు చేసిండా చేయలేదని అది ఇంటెలెక్చువల్ చెప్పాలి, కలెక్టర్లు చెప్పాలి, బ్యూరోక్రాట్లు చెప్పాలి, ఇలా సీనియర్ జర్నలిస్టులు చెప్పాలి. నేను ఏమంటున్నంటే, నెర్రలు భాషల తెలంగాణను ఎవరు చెప్పారు, ఎవరు చేశారు? కాంగ్రెస్ చేయలేదా? ఇలా జిఆర్ఎంబి, కేఆర్ఎంబి మీద 12 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏం చేస్తుందని తెలంగాణకు తెలియదా? ఇలా 147 మున్సిపల్లా 140 కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.
బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా. ఇవాళ ఆర్మూరు, బోధన్, నిజామాబాద్, కరీంనగర్ లో బీజేపీ పార్టీ లీడులో ఉండొచ్చు, కానీ మిగతా 100 పైచులకు మున్సిపల్ పోర్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. రేపు పొద్దున రాజ్ న్యూస్ కు మేము ఇదే మళ్ళీ డెబ్యూట్ పెడతారు. 13వ తారీఖు రిజల్ట్ కనబడబోతుంది. ఎందుకంటే ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు. బీజేపీ మంచిగా బీజేపీకి ఎత్తారు, కాంగ్రెస్ బాగుంటే కాంగ్రెస్కి ఎత్తారు, టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్కి ఎత్తారు, బీఆర్ఎస్కి ఎత్తారు. ప్రజలు మనము పైసలతో నాకు గెలిచి ప్రజలు అబద్ధాలు గ్రహించారు సార్. ప్రజలకు ఏమాత్రం అబద్ధాలు వెంకటేశ్వర గారు వాళ్ళు ఓటు పడతారు. సార్ రామరెడ్డి గారికి అవకాశం కానీ మీ రుణమాఫీ కానీ అసలు మొత్తం స్థూల ఆదాయం, తెలంగాణ స్థూల ఆదాయాన్ని అసలు మొత్తం కిందికి తీసుకుపోయింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మొత్తం తెలంగాణ ఆగమైపోయింది. కాంగ్రెస్ పార్టీ రాబోయే తరంలో కనుమరుగైపోయింది. వెంకటేశ్వర గారు రైట్. రామరెడ్డి గారు సాదిక్ గారు కొన్ని ముఖ్యమైన విషయాలు, మంచి విషయాలు అడిగారు. ఫస్ట్ వారికి రిప్లై ఇస్తాను. మీరు ప్రతాప్ చంద్ర సారంగి బాలసోర్ ఎంపీ కనబడుతున్నప్పుడు సైకిల్ గుడిసే 2 సార్లు ఎంపీ. ఫస్ట్ టైం 13,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు 2019లో. ఇప్పుడు 1,50,000 మెజార్టీతో గెలిచారు. అంతకుముందు కేంద్ర మంత్రి కూడా పనిచేశారు. బీజేపీ నుంచి అలాంటి వాళ్ళు ఉన్నారు. అదొకటి రిప్లై. తర్వాత ఈ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటూ బలిదేవత అన్నాడు. 1400 మంది ప్రాణాలకు బలిగొన్న బలిదేవత సోనియా గాంధీ అన్నాడు. అది కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన బీజేపీ ఒత్తిడితోనే బిల్లు రావడం, బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రావడం జరిగింది. కేసీఆర్ కూడా ఉద్యమం చేసిండు కానీ తెలంగాణ రావడంలో పార్లమెంట్ బిల్లు పాస్ కావాలంటే కాంగ్రెస్ బిల్లు పెట్టింది, బీజేపీ మద్దతు ఇచ్చింది. దీనివల్ల అయ్యింది. కాబట్టి ఎవరు ఒక్కరు కూడా క్రెడిట్ తీసుకోవడం కరెక్ట్ కాదు, అది కాదు. ఇక తర్వాత కేసీఆర్ కొంచెం బాగానే వస్తే కేసీఆర్ జాతిపిత అంటే నా అసెంబ్లీకే రాడు. జాతిపిత కాదు, జాదాపీత అసెంబ్లీకు నయాత కేసీఆర్. అది చెప్పడం కరెక్ట్. ₹1 పైగా ప్రజా సొమ్ము దిగమింగుతూ అసెంబ్లీకి రాడు. ఎందుకు వేయాలి ఈ ఓట్లు? ఒక్కరన్నా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మీరు అసెంబ్లీకి రాకపోవడం ఏంటిది? ఒక్క ప్రజా సమస్య 2 ఏళ్ళు అడగలే. ఆయన ఎట్లా నాయకుడు, ఆయన ఎట్లా అధ్యక్షుడు, ఆయన నాయకత్వం ఎట్లా మీరు అంగీకరిస్తారు? ఇంకా ఆయన జాతిపిత అంటారు. ప్లీజ్ అదే. కానీ ఇక ఇవి ఈ రాజకీయాలు మంచిది కాదు. మోదీ గారు 25 ఏళ్ళు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఒక్కరోజు కూడా ప్రపంచంలో ఇవ్వలేరు సేవ. మోడీ గారు, అమిత్ షా గారు, యోగి గారు ఇదంతా ఆదర్శ నాయకులు. ప్రపంచంలో ఇలాంటి నాయకులు లేరు. అలాంటి నాయకులు బీజేపీలో ఉన్నారు. కాబట్టి అర్బన్ ఓటర్స్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎట్లయితే బీజేపీని గెలిపించారో, అర్బన్ మున్సిపాలిటీ అంటే అమాయక గ్రామ ఓటర్లు కాదు, అర్బన్ ఓటర్స్, ఎడ్యుకేటర్స్ అందరూ వీళ్ళ మత రాజకీయాలను చూసారు. కాబట్టి బీజేపీకి బంపర్ మెజార్టీ వస్తుంది ఈ మున్సిపల్ ఎలక్షన్ లో. బీజేపీకి వేసవి నిధులు ఇచ్చేది బీజేపీ, డెవలప్ చేసేది బీజేపీ, సేవా రాజకీయాలు చేసేది బీజేపీ, మత రాజకీయాలు ఎండగట్టేది బీజేపీ. కాబట్టి బీజేపీకి వేస్తారు, బీజేపీకి గెలిపించాలి. మీ ఛానల్ ద్వారా మళ్ళీ కోరుతున్నాను. ఓకే సాదిక్ గారు, పట్టణాల్లో పట్టు కోల్పోతే అది కాంగ్రెస్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? అదేవిధంగా బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడానికి ఎన్నికలు ఎంతవరకు కీలకం కానున్నాయి? ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి కొన్ని స్ట్రాటజీస్, వ్యూహాలు చూసినట్లయితే కావాలని కొన్ని సీట్లని, కావాలని ఈ పురపోరునంతా కూడా పురపోరుకు సంబంధించిన రిజల్ట్స్ ని కొంత కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా బీఆర్ఎస్ చేతిలో పెడుతుందా అనేది ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికలకు ముందే, ఈ ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అనేది కొద్దిగా ఒక అంశము తెర మీదకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ అంశం జరిగింది. ఎందుకో కానీ ఇది చట్టం తన పని తాను చేసుకుంటున్నప్పుడు మరి ఆ ఎన్నికల మూత మోగిన తర్వాత ఇది కొంత పోస్ట్పోన్ చేసుకుంటే వాళ్ళకి ఏమైనా లాభం జరిగేదేమో, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళకి కొంత పాజిటివ్గా ఇది కనిపిస్తుంది. రెండో విషయం, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కొంత పాజిటివ్స్. ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల లోపల అధికారంలో ఏ పార్టీ ఉంటుందో వాళ్ళ యొక్క అంగబలం కానివ్వండి, రేపు వాళ్ళకు ఉండేటువంటి అధికార బలం కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పనిచేస్తాయి. అది దాన్ని తీసేయలేము. అందుకోసమని వాళ్ళు కాస్త కొద్దో గొప్ప కొంత ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ అంత ముందంజలో ఉండే అవకాశాలు మాత్రం కనిపించాయి. ఇక మూడో అంశానికి వచ్చినప్పుడైతే బీజేపీ చూసినప్పుడైతే పురపాలన యాక్చువల్ గానైతే అర్బన్ ఏరియాస్ లో బాగా బలంగా ఉండే రాజకీయ పార్టీ అని చెప్పుకోవచ్చు. మనము బీజేపీని చూస్తూ ఉంటాం. మరి ఈ బలంగా అర్బన్ లో బలంగా ఉంటుంది ఈ రాజకీయ పార్టీ. మరి అర్బన్ లో బలంగా ఉన్న రాజకీయ పార్టీలు, మరి ఈ 2 పార్టీలు వాళ్ళ వేగాన్ని ఏమైనా తగ్గించగలుగుతాయా? మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత అంటే
మీరు అర్బన్ అన్నప్పుడు నేను ఒక విషయాన్ని చెప్తున్నాను ఏంటంటే, ముందు మనకు ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాల లోపల వాటిని అర్బన్ గా మనం స్వీకరించవచ్చు. 10 ఉమ్మడి జిల్లాల లోపల ఉన్నటువంటి వాటిని అక్కడ కొంత వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ మనకు కనిపిస్తుంది. కాబట్టి అది అది దాన్ని వాళ్ళకి ఏమన్నా వాళ్ళ ముందడుగును వీళ్ళు అడ్డుకోగలుగుతారా లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది చూడొచ్చు. కానీ రూరల్ ఏరియాస్ కు సంబంధించి వచ్చినప్పుడు, అంటే నేను ఇప్పుడు అర్బన్ 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలు, కొత్త జిల్లాల్లో ఉన్నటువంటి మిగతా మున్సిపాలిటీ ఒక 10 నుంచి 15 మున్సిపాలిటీ లోపల బాగా గట్టిగా బీజేపీ గట్టి పోటీనిస్తుంది. కానీ మిగతా రూరల్ ఏరియాస్ కు సంబంధించినటువంటి మున్సిపాలిటీస్ వచ్చాయి, స్టేషన్ గన్పూర్ లాంటివి, తర్వాత కామారెడ్డి లాంటివి, ఇట్లా చాలా కొన్ని వాటిలో రూరల్ ఏరియాస్ లో వీళ్ళు పుంజుకోలేదు. రూరల్ మున్సిపాలిటీస్ అనొచ్చు. అంటే గతంలో పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలుగా ఉన్నవి మున్సిపాలిటీలుగా జరిగినటువంటి వాటిలో బీజేపీ ప్రభావం అంతగా ఎక్కువగా ఉండదు. వాళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి ఉన్నటువంటి, అంటే అర్బన్ మున్సిపాలిటీస్ అని మనం రూరల్ మున్సిపాలిటీస్ అని చూసినప్పుడు, అంటే వర్గీకరణ మనం చేస్తే మన వర్గీకరణ చేసుకుంటే అట్లా వాటితో ఒక 10 నుంచి ఒక 15 నుంచి 20 మున్సిపాలిటీలకు కొంత బీజేపీ తన ఆధిక్యతను, కొంత బలాన్ని చూపిస్తే దాన్ని ఏ విధంగా ఈ 2 రాజకీయ పార్టీలు అడ్డుకుంటాయి అనేది చూడు. మిగతా వాటిలో 85%లో ఈ 15% ఉన్న 85%లో చూసినట్లయితే ఈ 85%లో ఈ 2 పార్టీలు కూడా బలంగా ఉంటాయి. మన బీఆర్ఎస్ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్. ఈ 2 పార్టీలు బలంగా ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చినటువంటి, నేను ఇంతకుముందు లేవనెత్తిన సమస్యకు ఏ రాజకీయ పార్టీ కూడా సరిగ్గా స్పందించదు కూడా. ఎందుకంటే మేము పైసలు ఇవ్వకుండా సారకము ఎక్కడదో ఏ రాష్ట్రంలో చూపించారు బీజేపీ గారు, మన రాష్ట్రంలో మన రేపు పురపాలికల్లో మీరు చూపించండి అని అడుగుతున్నారు. పురపాలనలో చూపించండి, మీరు చూపించండి. మనం రిజల్ట్స్ వచ్చినాక దీని మీద మనం కొట్లాడుకోవడం ప్రజలకి చెప్తాం, ప్రజలు చెప్తారు. అయితే మళ్ళీ రేపు రిజల్ట్స్ వచ్చినాక మేము వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్స్ కూడా ఉన్నాయి, పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి. వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్స్ ఎవరెవరికి ఎంత సొమ్ము ఉంది, ఎంత ఉంది అనేది కూడా పబ్లిక్ డొమైన్ లో అఫిడవిట్స్ పెడుతున్నారు. కాబట్టి మనం అందరం పరిశీలిస్తాం, వాటి దృష్టికి పోదాం, మనం అందరం అనాలిసిస్ చేసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు వెనక్కిపోతున్నాయి, ఈ విషయంలో ముందుకు రావట్లేదు. లేదు మేము ఖచ్చితంగా పైసలు ఇవ్వకుండా ఎవరైనా గెలవమని ఎవరు అంటలేదు. అంటే ఈ విషయాన్ని ఎందుకో దాటవేస్తున్నారు, మీరు గమనించి ఉంటారు. ముఖ్యంగా చూసారా మీరు, రాజనీస్ వాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఈ విషయంలో వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, మేము పైసలు లేకుండా గెలుస్తామని గట్టిగా బల్లగుద్ది చెప్తలేదు. మీరు అది చూపించవచ్చు, మీరు చూపించడంలో మాకేం అభ్యంతరం లేదు. రేపు అన్ని కూడా అంశాలు ముందుకు వస్తాయి. రేపు రిజల్ట్స్ తర్వాత కూడా పబ్లిక్ లో ఉన్నటువంటి అన్నిటిని కూడా చూద్దాం. అయితే ఎందుకంటే ప్రజలు గమనిస్తారు, మీరు నేను మాట్లాడుకోవడం బాగా వాగ్వేదం చేసుకోవడం కానీ ఒక సిద్ధాంతపరంగా ప్రజలు గమనిస్తారు. రైట్. అయితే ఇవన్నిటిని మనం కూలంకషంగా పరిశీలించినప్పుడు, అంటే సాదిక్ గారు ఇక్కడ ఒక అంశం, ఇక్కడ ప్రజల్లో కూడా మార్పు రావాలి కదా సాదిక్ గారు. అంటే ప్రజలు మీరు ఏమంటున్నారంటే, మీరు ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టే, ప్రజల్లో మార్పు రావాలి అనేది ఖచ్చితంగా ఉంది. కానీ ప్రజలని మీరు గమనించండి, పార్టీ, ఎందుకంటే చాలా మంది మనం చూస్తున్నాం, ఒక నిమిషం, డబ్బు లేకపోతే ఓటు వేయని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఒక్క నిమిషం. నేను పేదవాడుగా ఉన్నప్పుడు డబ్బు ఇస్తే తీసుకోవద్దు అనడం ఎంతవరకు కరెక్ట్? పేదవాడుగా ఉన్నప్పుడు అంటే వాడికి విలువలు, అక్కడ విలువ ఉండదు. అక్కడ విలువల మీద ఆధారపడేటువంటి మధ్యతరగతి ప్రజలు కూడా ఇంక్లైన్ అవుతున్నారు, ఉద్యోగస్తులు కూడా ఇంక్లైన్ అవుతున్నారు. మంది ఇస్తారా, పార్టీ ఇస్తారా, ఇది దురదృష్టకరం. నేను చెప్పేది చాలా దురదృష్టకరం. ఇది చిన్నగా ఇది పోయింది కాబట్టి ఎన్నికలు వచ్చినట్టే మధ్య వేర్లే పారుతుంది. యునానిమస్ గా జరిగిన దగ్గర ధర్నాలు చేశారు, యునానిమస్ జరగొద్దు, మాకు డబ్బులు కావాలని. అది కూడా జరిగింది. ఇవన్నీ మనం గమనించాలి. మనం అందరం కూడా దీని మీద చర్చ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక చర్చ లాగా, ఇప్పుడు ఇది కరెక్ట్ అని అనట్లేదు, నేనన్నది కరెక్ట్ అనట్లేదు. చర్చ జరగాలి, ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనేది చర్చ జరగాలి. ఈ చర్చ జరగనంత వరకు ఎన్నికలను మనం ఎట్లా చూద్దాం, ఎన్నికలను మనం ఏ విధంగా చూద్దాం? ఈ పార్టీ గెలిచింది ఎన్ని సీట్లు, ఈ పార్టీ గెలిచింది ఎన్ని సీట్లు అన్నప్పుడు ఎట్లా చూద్దాం? ఎన్నికల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుందాం అనేది నేను ప్రశ్న లేవనిస్తున్నాను. ఎన్నికలు మేము ఒక అనాలిసిస్ చేసి, రేపు మున్సిపల్ ఎన్నికల మీద మేము ఒక అనాలిసిస్ చేస్తున్నాం. అది ఎంతమంది డబ్బున్న వాళ్ళు గెలుస్తారు, ఎంతమంది డబ్బు లేని వాళ్ళు గెలుస్తారు అనే అనాలిసిస్ దీనికి పెద్ద తూకం, పెద్ద ఒక కొలమానం. అది చూద్దాం, మనందరం కలిసి, మీడియా వాళ్ళందరం కలిసి చూడాల్సిన అవసరం. ఇక ఎంత చేసినా కూడా అధికార పార్టీ కొంత ఊపందుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది.
ఓకే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ అంతే ఊపందుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అంతే ఊపందుకొని దాని వెనుకనే కాంగ్రెస్ వెనుకనే ఉంది, దాని వెనుకనే బీజేపీ వస్తుంది. కాబట్టి Okay. ఓవరాల్ ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాల్సిందే, ప్రతిపక్షాన్ని కూడా మనం ఆహ్వానించాల్సిందే. ఓన్లీ అధికార పార్టీ గెలవాలని కాదు, ప్రతిపక్షం కూడా గట్టిగా ఉంటేనే అధికార పార్టీకి పగ్గాలు వేయగలిగేటువంటి ప్రజాశక్తి వస్తుంది అనేది మేము నమ్ముతున్నాం. రైట్, థ్యాంక్ యూ సాదిక్ గారు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ లింగాజీ గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.